ఇక మన స్టోరీలోకెళ్తే ఒక లేడీకైతే మాత్రం ఒక బేబీ పుడతారు. ఆ బేబీ అయితే హాస్పిటల్‌లో మిస్ అవుద్దనమాట. బేబీని ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఏ రకంగా మిస్ అయింది? ఎక్కడుంది? చివరికి దొరికిద్దా లేదా? అనేది ఈ మూవీ అన్నమాట. ఈ మూవీ గురించి పాజిటివ్ చెప్పుకోవాలనుకుంటే సినిమా అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా అయితే నడిసిద్ది. స్టార్టింగ్ 25 మినిట్స్ అయితే మాత్రం మూవీ అయితే మాత్రం ఎక్స్‌ట్రా లెవెల్‌లో అయితే ఉండిద్దనమాట. టెన్షన్‌గా అయితే మాత్రం 25 మినిట్స్ అయితే మాత్రం మనకైతే ఇంట్రెస్ట్‌గా అయితే ఉండిద్ది. స్క్రీన్ ప్లే అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉండిద్దనమాట. బోరింగ్ అనేది మనకి ఎక్కడ కూడా అనిపించదు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే సంబంధించినటువంటి తప్పులైతే మాత్రం ఏ మాత్రం కూడా ఉండవు. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా రాశారనమాట. మనకి ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. స్టోరీకి స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి సీక్వెన్స్ అయితే మాత్రం మనకైతే చాలా కనిపిస్తాయి. స్టోరీకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అయితే మాత్రం తీసుకోవడం అయితే జరిగింది. దానికి వాళ్ళైతే మాత్రం న్యాయం చేశారనమాట. విలన్ క్యారెక్టర్ సంబంధించినటువంటి సీక్వెన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా తీసుకున్నారని చెప్పాలి. ఎక్కువ శాతం ఈ సినిమా అయితే మాత్రం థ్రిల్లింగ్ అయితే మాత్రం మనకైతే అనిపించింది. ఏదో జరగబోతున్నటువంటి థ్రిల్లింగ్ అయితే మనకైతే అనిపించింది అనమాట ప్రతిసారి. ఈ మూవీకి హైలైట్ ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ అనమాట. ఎమోషనల్ అయితే మాత్రం చాలా బాగా పెట్టారని చెప్పాలి. ఇంకా మూవీ అయితే మాత్రం సాలిడ్ గా అయితే మాత్రం భలేగా అయితే ఉంది. ఈ మూవీలో ఇంకోటి గురించి చెప్పాలనుకుంటే బీజిఎం అయితే మాత్రం ఎక్స్ట్రా లెవెల్ అయితే మాత్రం ఇవ్వడం అయితే జరిగింది అనమాట. డ్రమ్స్ తోని ఒక బీజిఎం అయితే ఉంటుంది. అక్కడైతే మాత్రం గూడ్స్ బంప్స్ అయితే వస్తాయి అనమాట. ఇక మూవీ గురించి నెగిటివ్ చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఫైట్స్ అనమాట. ఫైట్స్ ని ఎందుకు పెట్టారు అన్నట్టుగా అయితే మాత్రం మనకైతే అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ అయితే మాత్రం అంతకైతే బాగోలేదన్నమాట. ఈ మూవీలో అయితే మంచిగా మూవీ రన్ అవుతున్నప్పుడు సాంగ్స్ అయితే వచ్చి డిస్టర్బ్ అయితే చేస్తాయి అనమాట. ఇక ఫైనల్ గా అయితే మై బేబీ మూవీ ఎలా ఉందనేది ఏంటని చెప్పాలంటే చాలా బాగుంది. ఎమోషనల్ అవ్వాలనుకున్న అయితే మాత్రం మంచి మూవీ అని చెప్పాలన్నమాట ఇది. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడ తిన్నకి చేస్తున్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.